ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనము. మన్నైనది వెనకటి మొదలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మన్నైనది వెనకటి వలన మరల భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, సమస్తం ఒక్క స్థలమునకే పోవును, సమస్తం మట్టిలో నుండి పుట్టిను, సమస్తం మట్టికే తిరిగిపోవును. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 16వ వచనం, నేను నిత్యం పోరాడవడను కాను, ఎల్లప్పుడూ కోపించవడను కాను, అలాగొండి నడుల నా మూలంగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం, నేను నా తల్లి గర్భంలోనే దిగంబరనే వచ్చి దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళేదును, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 14వ వచనంలో, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకొని చున్నాడు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం, అందరికీ ఒకటే గతి సంభవించిన, సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనంతో నిండి ఉన్నది, వారు బ్రతుకు కాలమంతి వారి హృదయమందు వెరితనం ఉండును, తర్వాత వారు మృతుల యొద్దకు పోవుదురు, ఇదిను దుఃఖకరము. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 29వ వచనం, నువ్వు ముఖము మరుగు చేసుకొనగా అవి కలత పడును, నువ్వు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణం విడిచి మట్టి పాలగును. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం, మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడిన, ఆ తర్వాత తీర్పు జరుగును. చివరికి ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం, ప్రాణం లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ఆమె. దేవుని వాక్య భాగం దీవించగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ప్రభువా మీ యందు మీ భయభక్తులు కలిగి మీ యందు క్రియలు చూపేవారు కొంత శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమలో కృపలో బలపరచమని చిన్న ప్రార్థన చేసిన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్.